ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున నేను ఒక వర్తమానం విన్నాను. అది ఏమిటంటే, ఇద్దరు దేవదూతలు పరలోకము నుండి భూమి మీదకు పంపబడ్డారు. ఒక దేవదూత ప్రార్థనల గంపను పట్టుకొని ఉంటే, మరొక దేవదూత స్తుతుల గంపను పట్టుకొని, వారిద్దరూ ఉదయం నుండి సాయంత్రం వరకు వీధులన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థనల గంప త్వరగా నిండిపోయిందంట. కానీ స్తుతుల గంప మాత్రం ఇంకా నిండలేదంట. మనము దేవునికి విన్నవించేవి, కోరుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు వాటిని మన జీవితంలో నెరవేర్చున్నాడు అని ఆయనను స్తుతించే స్తుతులు మాత్రం మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. ఈ వర్తమానము నా హృదయాన్ని తాకింది. చాలా రోజుల క్రితం ఆపివేసిన నా స్తుతి ప్రార్థనను మళ్ళీ ప్రారంభించాలి అని నేను ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడ్డాను. దేవుని వాక్యము ద్వారా అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ దేవుడు వాటిని నెరవేర్చినందుకు ఆయనను స్తుతించే విధానాన్ని నాకు మాత్రమే కాక మరి కొద్దిమందికైనా అందుబాటులోకి తీసుకురావాలనేది నా ప్రయత్నం. వీలైతే మీరు మీకే స్తోత్రం, మీకే స్తుతి అని చెప్పండి. స్తుతితో కూడిన ప్రార్థన 44వ భాగం. కీర్తనలు 38వ అధ్యాయం ఆధారంగా ఈ స్తోత్ర వాక్యాలను సమకూర్చడం జరిగింది. నా దోషములను చూపించి నన్ను సరిచేసే దేవా, మీ పరిశుద్ధతను బట్టి మీకే స్తోత్రం. నా పాపముల భారాన్ని నాకు తెలియచేసి నన్ను మీ పరిశుద్ధమైన మార్గంలో నడిపించే దేవా, మీకే స్తుతి. నేను బలహీనుడైనను నా స్థితిని గమనించే దేవా, బలమైన దేవుడివై మీ ఆత్మ ద్వారా నాలో నివసిస్తున్నందుకు మీకే స్తోత్రం. నా గాయాలను, నా ఆత్మవేదనను తెలుసుకొని నన్ను విడవకుండా నాకు స్వస్థతను ఇచ్చే దేవా, మీకే స్తుతి. నా హృదయ వేదనలో కూడా నా మొరను వినే దేవా, మీకే స్తోత్రం. నేను ఒంటరినని అనిపించిన మీరు నా పక్కనే నాతో ఉన్నారనే మీ సన్నిధి ద్వారా నాకు గ్రహింపును ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం. నా ఆప్తులు నాకు దూరమైన మీరు నన్ను విడిచిపెట్టని దేవా, మీకే స్తుతి. నా శత్రువులు నన్ను ఎదిరించిన మీరు నా పక్షాన నిలిచే దేవా, మీకే స్తోత్రం. నా మీద కుట్రలు జరిగిన మీరు నా రక్షకుడివై నన్ను కాపాడుచున్న దేవా, మీకే స్తుతి. నేను మౌనినై ఉన్నప్పుడు కూడా నా హృదయ భారాన్ని గ్రహించే దేవా, మీకే స్తోత్రం. నాలో సహనాన్ని పెంచుతూ నాకు సమాధానం ఇచ్చే దేవా, మీకే స్తుతి. నా బలహీనతలో నాకు బలముగా నిలిచే దేవా, మీకే స్తోత్రం. నా పాపములను ఒప్పుకునే హృదయాన్ని ఇచ్చిన దేవా, మీకే స్తుతి. దినదినము నా హృదయ మార్పును కోరుకునే మనసును నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం. నా తప్పులను దాచకుండా మీ సన్నిధిలో ఒప్పుకునే కృపను నాకు ఇచ్చినందుకు మీకే స్తుతి. నా హృదయం విరిగి నలిగిన స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఆదరించి ఓదార్చే దేవా, మీకే స్తోత్రం. నా నిట్టూర్పులను కూడా వినే దేవా, మీకే స్తుతి. నా అంతరంగంలోని ప్రతి బాధ వేదనను గ్రహించే దేవా, మీకే స్తోత్రం. నేను జారిపోతున్నప్పుడు, నా అడుగులు తడబడినప్పుడు మీ వాక్యమనే బండ మీద నన్ను నిలబెట్టే దేవా, మీకే స్తుతి. నా మార్గాన్ని సరిచేసుకునే వాక్య జ్ఞానాన్ని ఇచ్చిన మీ కృపకు మీకే స్తుతి. నా మీద చెడు కోరు వారి కంటే మీరు గొప్పవారని నాకు తెలియజేసే దేవా, మీకే స్తోత్రం. న్యాయమును ప్రేమించు వారిని మీరు విడవరన్న నమ్మకాన్ని నాలో కలగజేసిన దేవా, మీకే స్తుతి. నా ఆశలు, నా కోరికలు మీలోనే ఉన్నాయని నాకు తెలియజేసిన దేవా, మీకే స్తోత్రం. నేను కొండల తట్టు కనులెత్తి చూచినప్పటికీ నాకు సహాయం మీ నుండే వస్తుందని నాకు బోధించిన దేవా, మీకే స్తుతి. నా జీవితం మీద మీ నియంత్రణ ఉందని, నేను మీ అధికారంలోనే ఉన్నానని నమ్మకాన్ని నాకు ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం. నా రక్షణ మీ చేతిలోనే ఉందని నాకు తెలియజేసిన దేవా, మీకే స్తోత్రం. నన్ను విడవకుండా ఉండే నా దేవుడువైన మీరు నా పట్ల చూపే మీ విశ్వాస్యతకు మీకే స్తుతి. నా సహాయకుడా, నా రక్షకుడా, మీకే స్తోత్రం. ఆలస్యం చేయకుండా నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించే దేవా, మీకే స్తోత్రం. దేవా, నా ప్రతి స్థితిలో నాతో ఉండే దేవుడువైనందుకు మీకే స్తోత్రం. దేవా, నా బలహీనతల్లో కూడా మీ కృప నాకు చాలునని నాకు తెలియజేసినందుకు మీకే స్తుతి. నన్ను విడువని ఎడబాయని మీ ప్రేమకు మీకే స్తోత్రం. స్తుతికి ఆరాధనకు అర్హుడవైన దేవా, మీకే స్తుతి, మీకే స్తోత్రం.